వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా స్టైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగానే నాకు ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. ఎంతో కాదండి, ఒక చిన్న పార్సెల్, ఒక 21 కిలోస్ నేను తెప్పించుకున్నాను. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ నాకు పంపించిన పికిల్స్, వడియాలు అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. సో, అందుకనే ఒక 2, 3 పికిల్స్ మాత్రం పెట్టించుకొని తెప్పించుకున్నాను ఈసారి. వాటితో పాటు నేను కొన్ని ఆన్‌లైన్ పేజెస్‌లో కొన్ని డ్రెసెస్ తీసుకున్నాను. అవి కూడా పంపించమన్నాను ఈ కొరియర్‌లో. సో, అవి కూడా పంపించారనమాట. సో, మొత్తం 21 కిలోస్ పంపించారు. ఆహ్, మనకి ఇండియా నుంచి కొరియర్ వస్తే ఆ ఎక్సైట్‌మెంటే వేరేగా ఉంటుంది కదా! సో, ఏంటి అంటే అది ఓపెన్ చేసే వరకు మనకి అసలు ఆగలేం కదా! అందుకనే నేనేం చేశానంటే కొరియర్ వచ్చిన తర్వాత వీడియో చేసేదాకా కూడా ఆగలేదు. ఆగలే ఆగకుండా నేను ఆవకాయ పంపించారు. అది ఓపెన్ చేసేసి వేసేసుకున్నాను. ఎప్పుడెప్పుడు తింటానని వెయిట్ చేస్తున్నాను నేను. సో, అందుకే ఓపెన్ చేసి మేము లంచ్‌లో వేసేసుకున్నామనమాట. సో, ఈ 2, 3 పికిల్స్ పెట్టుకోవడానికి నా దగ్గర డబ్బాలు లేకపోతే నేను డాలరామా నుంచి తెచ్చుకున్నాను. ఇలా గ్లాస్ కంటైనర్స్, మీరు నాకు కిచెన్ టూర్ నేను గ్రోసరీస్ అవి స్టోర్ చేసుకున్న మీరు డబ్బాలు చూసారు కదా! సేమ్ అవే కంటైనర్స్ నేను తెచ్చుకున్నాను. గ్లాస్ కంటైనర్స్‌లో పెట్టుకుంటే ఏంటి అంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా కలర్ పోకుండా, మారకుండా అట్లా ఉంటుంది అని చెప్పేసి నేను గ్లాస్ కంటైనర్స్‌లోనే స్టోర్ చేస్తాను. అండ్ సమ్మర్ అంటేనే మనకి పికిల్స్‌కి బాగా ఫేమస్ కదా! సో, ఎంతమంది మీలో వెయిట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా? ఇండియా నుంచి ఎప్పుడెప్పుడు కొరియర్ వస్తుందా? ఎప్పుడెప్పుడు ఆ పికిల్స్, అమ్మ వాళ్ళు పెట్టే పికిల్స్ తిందామా అని ఎంతమంది వెయిట్ చేస్తారు? నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ చేసి చెప్పండి. నేనైతే బాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మా మమ్మీ ఆవకాయ, గోంగూర ఇవన్నీ కూడా చాలా పెడతారు. అండ్ మా మమ్మీ పెట్టే టొమాటో పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. సో, నేను ప్రతి కొరియర్‌లో అది తప్పకుండా తెప్పించుకుంటాను. మీలో ఎంతమందికి ఇష్టం, అంటే ఏ ఏ పికిల్స్ ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఇంకోటేంటి అంటే మనకి ఇవన్నీ ఓపెన్ చేసి సర్దేసుకుంటే ఎక్కువ రోజులు ప్యాకెట్‌లలో ఉంటే పాడైపోతాయి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకనే నేను ఇంక రాంగానే అస్సలు బద్ధకించను. కొరియర్ రాంగానే ఫస్ట్ నేను చేసే పనేంటంటే పికిల్స్ ఓపెన్ చేసి ఆహ్, గ్లా జాడీల్లో గానీ, లేకపోతే ఇలా జార్స్‌లో గానీ నేను స్టోర్ చేసేసుకుంటాను. ఇవి పెట్టేసుకుంటే మనకు కూడా ఏంటి అంటే హాయిగా ఉంటుంది. ఒక టెన్షన్ ఉండదు. పాపం అమ్మోళ్ళు అంత కష్టపడి పెడతారు కదా! సో, ఎందుకు మనం ఊరికే అంత బద్ధకిచ్చడం అని చెప్పేసి నేను ఇట్లా మొత్తం అన్నీ నీట్‌గా సర్దేసుకుంటూ ఉంటాను. సో, అన్నీ డబ్బాల్లో స్టోర్ చేయడం అయ్యింది. ఇప్పుడు నేను వన్ బై వన్ చూపిస్తాను ఏమేం పంపించారు అని. సో, ఇవన్నీ పికిల్స్, స్నాక్స్, కొన్ని పొడులు అవన్నీ పంపించారు. అండ్ బట్టలు అవన్నీ కూడా పంపించారు. చూసారు కదా! నేను ఇప్పుడు అన్నీ సర్దాను. ఇది టొమాటో పచ్చడి, తర్వాత ఇది వచ్చి గోంగూర పచ్చడి. గోంగూర యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి కూడా ఇష్టం. సో, అందుకే కొంచెం ఎక్కువ పంపిస్తారు గోంగూర ప్రతి ఇయర్ కూడా. అండ్ ఆవకాయ, మాగాయ, టొమాటో పచ్చడి ఇవన్నీ కూడా యేసుకుంటారు తను. బట్ కొంచెం తక్కువ యేసుకుంటారు. గోంగూర గోంగూర కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. సో, అవి 3 పికిల్స్ పంపించారు. అండ్ ఇవి వచ్చి అరిసెలు పంపించారు కొన్ని. నాకిష్టం అరిసెలు. సో, అరిసెలు తప్పకుండా ఎవ్రీ కొరియర్‌లో వస్తూ ఉంటాయి. అది పంపించారు. అండ్ ఇది వచ్చి మైదా. నేను చెప్పాను కదా! ఫ్రిడ్జ్ స్టోర్ చేసినప్పుడు మీరు చూసారు. నేను మైదా ఇండియా నుంచే తెప్పించుకుంటాను. ఎందుకంటే నాకిక్కడ మైదా అంత పెద్ద నచ్చదు. అందుకే నేను తెప్పించుకుంటా ఇండియా నుంచే. బొబ్బట్లు అవి చేయడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా! సో, యూజ్ అవుతుందని తెప్పించుకున్నా. అండ్ ఇదేంటంటే స్వీట్ అని రాసింది మా మమ్మీ. అన్నిటికి పేర్లు రాసి పంపించింది చక్కగా. ఇదేంటి అంటే మినపసున్ని పౌడరు ఇంట్లోనే తయారు చేసి పౌడర్ మాత్రం పంపించారు. నేనేంటంటే నెయ్యి అది కాచుకొని ఇందులో కొంచెం పోసుకొని ఉండలు కట్టుకుంటే సరిపోతుంది. అట్లా చేసి ఎవ్రీ ఇయర్ అలా పంపిస్తూ ఉంటుంది కొరియర్‌లో. అండ్ అది వచ్చి కారప్పొడనమాట. ఇడ్లీలోకి దానికేసుకోవడానికి కారప్పొడి పంపించారు. అండ్ ఇది వచ్చి కందిపొడి. కందిపొడి కూడా నాకు చాలా ఇష్టం. ఈవెన్ మా హస్బెండ్‌కి కూడా, మా ఇద్దరికీ చాలా ఇష్టం కందిపొడి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని, కందిపొడేసుకొని తింటే చాలా బావుంటుంది టేస్ట్. సో, మీలో ఎంతమందికి ఆ టేస్ట్ ఇష్టం నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవి స్నాక్స్ పంపించారు. చెకోడీలనమాట. ఇవి యాక్చువల్లీ బయటే కొన్నట్టున్నారు. సో, అవి పంపించారు.
అండ్ ఇవి వచ్చి జంతికలు అంటే కొంచెం కారపూస కాదు, జంతికలు కాదు. ఆ మధ్యలో అట్లా కొంచెం బండగా ఉండే కారపూసలాగా చేసి పంపించారు. అండ్ ఇది వచ్చి నా ఫేవరెట్ సమ్మర్‌లో ఇది మామిడి తాండ్ర, మ్యాంగో జెల్లీ అంటారు. ఆహ్, ఎవ్రీ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత జూన్, జూలైలో మా ఊర్లో అమ్ముతారనమాట. సో, నాకు ప్రతి కొరియర్‌లో ఇది తప్పకుండా వస్తుంది. ఇదొక మ్యాండేటరీ ఐటెమ్ అనమాట. సో, అది కొని పంపించింది మా మమ్మీ. కొంచెమే పంపించింది. అండ్ ఇది వచ్చి బూందీ మిఠాయి. ఇది బెల్లంతో చేశారు. సో, అది కూడా పంపించారు. అండ్ ఇవన్నీ స్నాక్స్ ఏంటి అంటే మనకి గట్టిగా తింటే ఒక 10 రోజులు అలా అయిపోతాయి. మళ్ళీ మనం 1 ఇయర్ దాకా అమ్మ వాళ్ళు చేసే స్నాక్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండాలి. సో, అందుకే మా మమ్మీ ఇవన్నీ పంపించింది. ఇది వచ్చి కారపు బూందీ. ఆహ్, అంటే మా హస్బెండ్‌కి హాట్ అంటే ఇష్టం. స్వీట్ తక్కువ తింటారు. అందుకే ఎక్కువ హాట్ పంపించింది తను. అండ్ ఇది వచ్చి కారం అండి. నేను కారం ఇండియా నుంచే తెచ్చుకుంటాను. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. ఇంకా అది అయిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ కొరియర్‌లో పంపించింది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు లక్కీగా అది అయిపోయే టైంకి నాకు కరెక్ట్‌గా ఈ కొరియర్ వచ్చేసింది. ఈ కొరియర్‌లో కారం కూడా వచ్చింది. ఇప్పుడు నాకు హాయిగా ఇంకా నేను బయట కొనక్కర్లేదనమాట. ఇప్పటిదాకా స్నాక్స్, పికిల్స్ అవన్నీ చూసాం కదా! ఇప్పుడు బట్టలు, అలాగే బ్యాంగిల్స్ కొన్ని పంపించింది. మాకు ఎవ్రీ ఇయర్ సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది. ఆ షష్ఠికి తీర్థం జరుగుతుందనమాట. ఆ తీర్థంలో ఏవైనా ఒక మంచిగా ఉన్నవి చూసి మా మమ్మీ ఎప్పుడు కొన్ని నాకు కొరియర్‌లో పంపిస్తుంది. నేనెళ్తే నేనే తెచ్చుకుంటా. లేదు అంటే కొరియర్‌లో పంపిస్తుందనమాట. ఈసారి బ్యాంగిల్స్ చాలా బావున్నాయి అని చెప్పింది. అయితే కొన్ని తీసుకో అని నేను ఒక 3 కలర్స్ చెప్పాననమాట. సో, అవి తీసుకొని పంపించింది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. అంటే నా దగ్గర కొన్ని మట్టి గాజులు అవన్నీ ఉన్నాయి. బట్ అందులో ఏంటి అంటే ఈ పర్పుల్ కలర్ లేదనమాట. సో, అందుకనే నేను ఇట్లా తీసుకున్నా. కొంచెం డిజైన్ ఉన్నది తీసుకుంటే నాకు కొన్ని శారీస్ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది అని ఇట్లా తీసుకున్నాననమాట. సో, ఇది డిజైన్. చాలా బావున్నాయి చూడ్డానికి. అంటే వీడియోలో అంత బాగా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు. బట్ లైవ్‌లో అయితే చాలా బావున్నాయి చూడ్డానికి. మేము చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ సుబ్రహ్మణ్య షష్ఠిలో ఇట్లా బ్యాంగిల్స్ కనుక ఉంటే కొనుక్కునేవాళ్ళం. ముగ్గురం కొనుక్కొని మేము సంక్రాంతికి వేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు అవి కట్టుకొని అప్పుడేసుకునేవాళ్ళం అనమాట. అండ్ ఇదొచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇది ఒకటి గోల్డ్ అండ్ యెల్లో కలర్ ఆ టైప్‌లో వస్తుందనమాట. సో, ఈ 3 కలర్స్ 3 సెట్స్ పంపించారు. అండ్ ఇవి వచ్చేసి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటే అప్పుడే తీర్థంలోనే కొన్ని బొమ్మలు కూడా అమ్మారనమాట. మీకు తెలుసా లక్క పిడతలంటారు కదా! వంట సెట్ అవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని కొండపల్లి బొమ్మలేవో ఉంటే అవి కూడా కొని పంపించారు. యాక్చువల్‌గా ఏంటి అంటే మేము దసరాకి మా అత్తవారింట్లో అమ్మవారి పూజలతో పాటు బొమ్మల కొలువు కూడా పెడతామనమాట. సో, అందుకే నా దగ్గర కొన్ని బొమ్మలున్నాయి ఆల్రెడీ. ఇట్లా కొన్ని కొండపల్లి బొమ్మలు నేను కొని పంపించమన్నాను. సో, అక్కడ తీర్థంలో పెట్టినవి ఈసారి చూసి కొన్ని బాగున్నవి చూసి పంపించారనమాట. సో, అవి. అండ్ ఇప్పుడు ఇంకా డ్రెసెస్ చూద్దాము వన్ బై వన్. నేను మీకు కెమెరా రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇవన్నీ కాటన్. ఇట్లా పింక్ కలర్ తీసుకున్నా, బేబీ పింక్ కలర్. దీనికి టాప్ అండ్ ప్యాంట్ అండ్ చున్నీ 3 అంటే 3 పీస్ సెట్ అనమాట. అండ్ యోక్ పార్ట్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంబ్రాయిడరీ డిజైన్, మిర్రర్ వర్క్ అది వచ్చింది. నాకు చూడగానే చాలా నచ్చింది. ఇవన్నీ కూడా నేను ఆన్‌లైన్ పేజెస్‌లోనే తీసుకున్నానండి. సో, తీసుకొని అంటే నేను అక్కడికి పెట్టుకుంటా మా మమ్మీ దగ్గరికి. సో, ఎవ్రీ ఇయర్ కొరియర్‌లో మా మమ్మీ పంపిస్తుందనమాట. నేను ఏంటి అంటే నాకు ఇక్కడ వర్క్‌లో మాకు దివాళీ టైంలో ఇట్లా ఇండియన్ వేర్ అది వేసుకోవచ్చనమాట. సో, నేను వర్క్‌కి యూజ్ అయ్యేలాగా ఉంటుందని అన్ని సింపుల్‌గా నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ వీడియోలో యెల్లో కలర్‌లా కనిపిస్తుంది. బట్ ఇదేంటి అంటే సంపంగి పువ్వు అంటారు కదా! ఆ కలర్ అనమాట. చాలా బావుంది చూడ్డానికి కూడా. ఇవన్నీ కూడా కాటన్ డ్రెసెసే తీసుకున్నాను నేను.
అండ్ ఇది వచ్చి చికెన్ కర్రీ డ్రెస్ అనమాట. ఇది సిల్క్ జార్జెట్ టైప్ అనమాట. దీనికి ప్యాంట్ వచ్చింది అండ్ టాప్ అంతే. ఇంకా చున్నీ, దుపట్టా ఏమీ రాలేదు. మీలో ఎంతమందికి లక్నో చికెన్ కర్రీ డ్రెస్‌లంటే ఇష్టం? నాకు చాలా ఇష్టమండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నా దగ్గర ఒక 2 లైట్ కలర్స్ ఉన్నాయి. ఈసారి నేను డార్క్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్‌గా నేను బ్లాక్ కలర్ అడిగాను. బట్ బ్లాక్ లేదు అని చెప్పారు. అండ్ ఇంకా కొన్ని కలర్స్ పంపిస్తే అందులో ఈ కలర్ బావుంది. ఇది యాక్చువల్‌గా పీకాక్ గ్రీన్ అంటారా? అంతే. ఆ కలర్ అనమాట. నాకు చాలా ఇష్టం చికెన్ కర్రీ డ్రెస్‌లు. సో, అదొకటి తీసుకున్నా. అండ్ ఇది వచ్చి ఆహ్, కోరా సిల్క్ అంటారా? ఏదో అంటారు దాన్ని. సో, అది తీసుకున్నాను. ఇట్లా నాకు ఇండిగో కలర్ కూడా నాకు చాలా నచ్చుతుంది. దీన్ని ఇండిగో కలర్ అంటారు. సో, దీనికి ప్యాంట్, చున్నీ అండ్ టాప్ 3 పీస్ సెట్ ఇది కూడా. సో, అది ఒక డ్రెస్. అండ్ ఇప్పుడు చూపిచ్చేది ఇది అనార్కలి డ్రెస్ అంటారు కదా! లాంగ్ ఫ్రాక్ అనమాట. సో, ఇది కూడా నేనేదో ఆన్‌లైన్ పేజ్‌లో తీసుకున్నాను. ఇది నేను ఓపెన్ చేసి చూపించట్లేదు. అంటే ప్యాకెట్‌లో ఉంది కదా! అలానే ఉంచేస్తున్నాను. నేను రెడీ అయినప్పుడు ఒక వీడియో చేస్తాను. గెట్ రెడీ విత్ మీ అని. ఆ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా ఇవన్నీ కూడా నేను ఆన్‌లైన్ పేజెస్‌లోనే తీసుకున్నా. అండ్ ఇది వచ్చి కాఫీ కలర్ అనమాట. దీని యోక్ పార్ట్ అన్నీ చాలా బావున్నాయి. ఇది యాక్చువల్లీ 2 పీస్ జస్ట్ టాప్ అండ్ దుపట్టా వచ్చిందంతే. దీనికి ప్యాంట్ రాలేదు. దుపట్టా చాలా గ్రాండ్‌గా వచ్చింది. పట్టు అదంతలా అలా వచ్చిందనమాట. సో, నేను దీనికి నా దగ్గర ఒక పింక్ లెగ్గిన్ ఉంది. అది మ్యాచ్ చేద్దామని నేను అనుకున్నాను. సో, ఇది ఒక డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అనమాట. ఇది కూడా అనార్కలి టైప్ డ్రెస్. ఇది కూడా నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను. అంటే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ప్యాకెట్‌లో ఉంది కదా! మళ్ళీ ఓపెన్ చేసి మడత పెట్టడం చాలా కష్టం. సో, అందుకే అలా ఉంచేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూపించేవి ఏంటి అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి కదా! అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని. సో, ఆ డ్రెసెస్ అనమాట. మా చెల్లి తను కుట్టించుకుంటూ నాకు కూడా కొన్ని మెటీరియల్ తీసుకొని ఇట్లా కుట్టించింది. అంటే తాన్లో వస్తే మనం అది కట్ చేపించుకొని మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ తీసుకొని మనం స్టిచ్ చేపించుకోవడమే అనమాట. నేను ఇట్లా రెడ్ డ్రెస్ తీసుకున్నాను. తీసుకొని స్లీవ్‌లెస్ పెట్టి కుట్టించుకున్నాను. నా దగ్గర కొన్ని గ్రీన్ దుపట్టా అవి ఉన్నాయి. సో, అవన్నీ మ్యాచ్ చేసి అట్లా చేద్దామని చెప్పేసి. అండ్ ఇది వచ్చి ఒక కలరు ఆరెంజ్ అండ్ పీచ్ మిక్స్డ్ అనమాట ఇది. సో, ఇదొకటి అండ్ ఇట్లా డిజైన్ పెట్టి స్టిచ్ చేపించింది. ఇవన్నీ స్టిచ్ చేపించడం మాత్రం తనే చూసి ఇట్లా డిజైన్స్ అన్నీ కూడా పెట్టి స్టిచ్ చేపిచ్చింది. సో, వీటన్నిటికి నేను ప్యాంట్స్ అవి మ్యాచ్ చేయాలి. నా దగ్గర కొన్ని లెగ్గిన్స్ ఉన్నాయి. అవే మ్యాచ్ చేసి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పటినుంచో ఒక వైట్ డ్రెస్ కుట్టించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో, అది కూడా మెటీరియల్ తీసుకొని కుట్టించిందనమాట. ఇది మొత్తం డ్రెస్ ఒక నీ లెంగ్త్ వరకు వస్తుంది. సో, ఇక్కడ వేసుకునేలాగా ఉంటుందని నేను ఇట్లా ఇది మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేపించుకున్నాను. దానికి ఏంటి అంటే ఇట్లా డిజైన్ అది కూడా అంటే హ్యాండ్స్‌కి ఊరికే ఇట్లా జస్ట్ బో లాగా అంటే డోరీ లాగా అట్లా కుట్టించి పంపించిందనమాట. ఇవన్నీ కూడా తనే చూసుకొని డిజైన్ చేసి పంపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! సో, నేను అమ్మవారికి ఇట్లా బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ పీస్ కడతాను. లేదంటే ఇట్లా లంగా బిట్ ఉంటే అది కడతాననమాట. సో, ఈసారి నేను ఈ లంగా బిట్ తెప్పించుకున్నాను. అంటే 2, 3 ఫోటోస్ పంపించింది. అందులో నాకు చూడగానే ఇది నచ్చిందనమాట. సో, అందుకే ఇది చూస్ చేసుకున్నా. అమ్మవారికి కడితే చాలా బావుంటుంది అని వైలెట్ కలర్. సో, ఇది ఒకటి పంపించింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నాకు ఇండియా నుంచి వచ్చిన 21 కిలోస్ కొరియర్‌లో ఏమేం పంపించారు అని మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ నా డ్రెసెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.